హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పంజాబీ డ్రెస్ కటింగ్ చూద్దాం అనుకుంటున్నానండి. అయితే ఇంకో విషయం, మొన్న ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పెట్టినప్పుడు అది స్టిచ్చింగ్ అనేది అంత నీట్గా రాలేదు. కొత్త కదా వీడియో పెట్టడం నాకు అంత చూసుకోలేదు. దానివల్ల నాకే నచ్చలేదు ఆ వీడియో. ఈసారి మళ్ళీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు మీకు అలాగే పైపింగ్ వేసి ఎలా కుట్టాలో మళ్ళీ మీకు వివరంగా చూపిస్తానండి. ఈ ఒక్కటి వీడియో అనేది నాకు కూడా నచ్చలేదు. ఓకేనా? ఇప్పుడు మనం పంజాబీ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలి అనేది కొలతలతోటి మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కుట్టడం చూపిస్తానండి. డ్రెస్ అమ్మాయి పొడవు వచ్చేసి 39 ఇంచులండి పొడవు. చెస్ట్ లూజ్ వచ్చేసి 27 అండి. మళ్ళీ షోల్డర్ వచ్చేసి 15. ఈ 3 కొలతలతోటి మనం బక్కటి అమ్మాయి అండి. ఈ అమ్మాయి చాలా బక్కగా ఉంటుంది. ఈ బక్కటి అమ్మాయికి మనం ఈ పంజాబీ డ్రెస్ కొలతలకి ఎంత పెడితే ఎలా సరిపోతుంది అంటే, బక్కటి అమ్మాయి అంటే ఇప్పుడు 27 అంటే ఇది వచ్చేసి 30 సైజు కటింగ్ అన్నట్టు అండి. మనం 30 సైజు కుడితే కొంచెం ఉంటే లూజ్ ఉండవచ్చు, లేదంటే లూజ్ వేసుకునే వాళ్ళకి సరిపోవచ్చు. ఈ అమ్మాయి బాడీ ఫిట్టింగ్ అడిగింది కాబట్టి నేను 27 చెస్ట్ లూజ్ టైట్ ఫిట్ తీసుకున్నానండి. ఈ టైట్ ఫిట్కి మనం ఏంటంటే ఖర్చు కలుపుకోవాలి కాబట్టి, అంటే మనకి ఫ్రీగా ఉండాలి కాబట్టి టైట్ ఫిట్ బాడీ ఫిట్ తీసుకున్నాం కదా. దానికోసం అని చెప్పేసి అయితే ముందుగా మనం పొడవు పెట్టేసుకుందాం. పొడవు పెట్టేసుకొని డ్రెస్ పొడవు మొత్తం ఎంత ఉందో పెట్టుకుందాం. కరెక్ట్గా లైనింగ్తో సహా ఇది 39 పొడవు కరెక్ట్గా ఉందండి. అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఈ 27కి 2 ఇంచులు కలుపుదాం. ఈ 2 ఇంచులు కలిపితే ఎంత వస్తుంది? 29. ఈ 29ని 4 భాగాలు చేయండి. 4 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 7.5 వచ్చింది. 7.5 ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత మనకి ఖర్చుల కోసం కావాలి కదా, అందుకని 2 ఇంచులు. ఇప్పుడు మనం పంజాబీ డ్రెస్కి షోల్డర్ వచ్చేసి 15 అన్నాం కదా. నెక్ లెంత్ వచ్చేసి 2.5. ఈ 2.5కి మళ్ళీ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకుందాం. 3 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఈ అమ్మాయికి చంక ఎంత అయితే సరిపోతుంది అంటే, బక్కటి అమ్మాయి కాబట్టి మనకి పంజాబీ డ్రెస్ అనేది మనకి బ్లౌజు చంకలాగా కాదండి. పంజాబీ డ్రెస్కి ఏంటంటే కొంచెం కిందికి అనేది కట్ చేసుకుంటే డ్రెస్ అనేది షేప్ బాగుంటుంది. ఇప్పుడు బ్లౌజ్కి తక్కువ కట్ చేసుకుంటాం. బ్లౌజ్కి 1 ఇంచు అలాగా 6 ఇంచు తక్కువ కట్ చేసుకున్న ఏం కాదు, కానీ పంజాబీ డ్రెస్కి మాత్రం కొంచెం 5.5 అయితే సరిపోతుంది ఈ అమ్మాయికి. అదే లావుటోళ్ళు అనుకోండి 7 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అండర్ ఆర్మ్ అనేది మనకి డ్రెస్కి కొంచెం కింది దాకా ఉంటేనే బాగుంటుంది. బ్లౌజ్ లాగా కాదు కదా, ఫిట్టింగ్ అనేది మనకి బాగుండాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇక్కడ మనకి ఏంటి, ఈ కొలతలు రావాలి. ఏది మన నడుము కొలతలు. ఆ అమ్మాయి హైటే ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి బాడీ ఇక్కడ నడుము దగ్గర షేప్ వచ్చేసి 15 ఇంచుల కాడికి వచ్చిందండి ఆ అమ్మాయికి. అంటే హైట్ తక్కువ ఉందనుకోండి 14, లేదా ఇంకా చిన్నగా ఉన్నారు అనుకుంటే 13 పెట్టుకోవచ్చు. నడుము దగ్గర మనకి ఈ షేప్ వస్తుంది కదా, ఆ నడుము కరువు షేప్ దగ్గర. అయితే ఇప్పుడు ఈ అమ్మాయికి కట్స్ వచ్చేసి నేను 21 దగ్గర మార్కు పెట్టాను. ఇప్పుడు చూడండి, మొత్తం నడుము పొడవు దగ్గర 15 ఇంచులు పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ 21 ఇంచు దగ్గరే ఇది హిప్ లూజ్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ 21 దగ్గర పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టాము? 7.5 పెట్టాము, 2 ఇంచులు ఖర్చు పెట్టాము. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనం 6.5 పెట్టుకోవాలి. అంటే మనం నడుము దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచు తగ్గించుకొని మళ్ళీ ఖర్చు అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు హిప్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ 7.5 పెట్టుకున్నాం కదా, 7.5 కాస్త ఇక్కడ 8.5 అయిపోతుంది అనమాట. అంటే సీట్ ఎక్కువ ఉందనుకోండి, కొంచెం వెనక వాళ్ళకి కొంచెం నడుము దగ్గర ఇక్కడ హిప్ దగ్గర ఎక్కువ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే మనం 1.5 ఇంచు కూడా పెట్టుకోవచ్చు. ఈ అమ్మాయి ఏంటంటే మామూలు పక్కగానే ఉంది కాబట్టి నేను 1 ఇంచే పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ చెప్తున్నా, ఈ 27 చెస్ట్ ఫిట్టింగ్ ప్లస్ 2 ఇంచులు మనం కలుపుకున్నాం.
కలుపుకున్న తర్వాత దాన్ని 4 భాగాలు చేసుకొని మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకుంటాం. చెస్ట్ లూజ్ తీసుకున్న తర్వాత మనకి నడుము దగ్గర లూజ్ కావాలి కాబట్టి ఆ నడుము మనకి ఎంత హైట్ ఉన్న వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి అంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి 13 నుంచి 14, 15 ఇలా పెట్టుకోవచ్చు. మనం ఈ హైట్ ఉన్న వాళ్ళకి 15 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. 15 ఇంచుల కాడ మనం ఏం చేసాం, 1 మార్క్ పెట్టుకున్నాం. మళ్ళీ హిప్ లూజ్ అంటే నడుము దగ్గర మనకి కట్స్ వస్తాయి కదా, ఆ కట్స్ కోసం అని చెప్పేసి 21. బాగా హైట్ ఉన్నారు లేకపోతే కొంచెం సీట్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి 22 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఈ అమ్మాయికి సీట్ లేదు కాబట్టి సాదాగా కనిపిస్తుంది కాబట్టి నేను ఇంతే. ఇవి గుర్తు పెట్టుకోండి, మీకు పంజాబీ డ్రెస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం 7.5 పెట్టాము, మళ్ళీ 2 ఇంచులు ఖర్చు పెట్టాము. ఇక్కడ 6.5 పెట్టాము, మళ్ళీ 2 ఇంచులు ఖర్చు. ఇక్కడ వచ్చేసరికి ఈ 7.5ని మనం 1 ఇంచు పెంచుకున్నాం. అంటే ఇక్కడ తగ్గించుకున్నాం, మధ్యలో ఇక్కడ పెంచుకున్నాం, ప్లస్ 2 ఇంచులు ఖర్చు. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ 7.5 లూజ్ పెడితే 7.5 పెడితే ఇక్కడ 6.5 పెట్టుకోవాలి. నడుము షేప్ దగ్గర 6.5 పెట్టుకున్న తర్వాత మనకి హిప్ లూజ్కి ఎక్కువ కావాలి కాబట్టి మనం ఈ 7.5కి 8.5 పెట్టుకున్నాం అనమాట. ఓకేనా, అది ఇప్పుడు మనం దీన్ని, ఇది చంక 5.5 మనం పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు దీనికి ఇలా గీతలు కొట్టేసుకోండి. మనకి 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం కదా, దానికోసం ఇలా గీత కొట్టేసుకోండి. కొట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక రౌండ్ తీసుకున్నాం. చంక రౌండ్, ఈ అమ్మాయి పక్కటమ్మాయి కాబట్టి మనకి ఎక్కువ కర్వ్ షేప్ అనేది రాదు, ఇది సరిపోతుంది అన్నమాట. ఓకేనా, నెక్ వచ్చేసి ఆ అమ్మాయికి 5 ఉందండి. 5 అంటే మనకి పైన ఖర్చు కుట్టుపోతుంది కాబట్టి 5.5 వరకు పెట్టుకోవచ్చు. అయితే నెక్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ పెట్టుకొని, ఇది బకరం వేసి కుట్టుకునేది ఎలా కుట్టాలనేది నేను నెక్ కట్ చేసి కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇది నెక్, ఫ్రంట్ నెక్. ఇప్పుడు ఫ్రంట్కి మళ్ళీ కటింగ్కి మనకి లోతు కావాలి కాబట్టి మనం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ చంకని ఇలా లోతు, ఇది పంజాబీ, ఇది ఇక్కడికి ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ పొడవు వచ్చేసింది, హిప్ దగ్గర వచ్చేసింది, నడుము దగ్గర వచ్చింది, చెస్ట్ దగ్గర వచ్చింది. ఇప్పుడు మనకి ఎక్కడ రావాలి, కింద లెంత్. కొంతమంది స్ట్రైట్ కట్ కావాలి అంటారు. ఆ స్ట్రైట్ కట్ కావాలన్నప్పుడు మనం ఏం పెంచక్కర్లేదు, అదే దాంతో సరిపోతుంది. అదే స్ట్రైట్ కట్ వద్దు, కొంచెం మనకి కూర్చున్నప్పుడు కంఫర్ట్గా ఉండాలి అన్నారనుకోండి, ఇలా పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టారు, 8.5 పెట్టారు కదా, 8.5కి 1 ఇంచు కలుపుకోండి, అంటే 9.5. 9.5 ప్లస్ 1 ఇంచే పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కలుపుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా 1 ఇంచ్ దగ్గర మార్కు పెట్టుకోండి. ఇదేంటంటే మనకి సైడు కుట్టేటప్పుడు మనకి క్లాత్ అనేది సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అంటే దీన్ని కొంచెం క్రాస్లో ఇలా గీయండి. ఇది మనం ఇలా కట్ చేసామనుకోండి, ఇక్కడ కట్స్ పెట్టుకుంటాం కదా మనం, ఈ కట్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనం ఈ క్లాత్ మలుచుకున్నా ఇది మనం విప్పుకుంటే కొంచెం లావైనా లేకపోతే ఎలాగైనా మనకి ఖర్చు అనేది పనికి వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం అనేది కొలత అర్థమైపోయింది కదా, చాలా ఈజీ కటింగ్, ఇందులో పెద్ద కష్టం ఏమి ఉండదు. ఒక్కొక్కసారి కొంచెం ఆలోచిస్తే చాలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇగో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ 7.5 పెట్టుకుంటే 2 ఇంచులు ఖర్చు, ఇక్కడ 6.5 2 ఇంచులు ఖర్చు, ఇక్కడ 8.5 2 ఇంచులు ఖర్చు, ప్లస్ ఇక్కడ 9.5 1 ఇంచే కలుపుకోవాలి. దీనికి మనం ఈ షేప్ అనేది ఇలా తీసుకోవాలి. అయితే మనకి కుట్టే వాళ్ళకి, కొత్తగా కుట్టే వాళ్ళకి ఏంటంటే షేప్ ఫిట్టింగ్ రావడం కదా, అది ఏం చేయాలంటే ఇక్కడి నుంచి మనకి ఇది వీలలోనే దొరుకుతుంది. దీంతో ఇదిగో ఇలా వేసేయండి. మనకి కుట్టేటప్పుడు ఇక అన్నిటి కిందికి మనకి వెళ్ళిపోతుంది అనమాట, కుట్టడానికి ఇబ్బంది ఉండదు. ఇది మనకి టైలరింగ్ సామాన్లు అమ్మే దగ్గర మనకి అంటే కత్తెర్లు, టేపులు, డీస్ ముక్కలు దొరుకుతాయి కదా, అక్కడ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వెనక కూడా పడుతుంది మనకి. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? ఇది మనం ఈజీగా కొత్తగా కుట్టేవాళ్ళు కుట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం.
మనం ఇక్కడ టక్స్ పెట్టేసుకున్నాం. బ్యాక్ నెక్ కుట్టేటప్పుడు ఆ నెక్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇది ఖర్చు, ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ లోతు కూడా తీసేసుకుందాం. వస్తుందా కుట్టాలన్నా కూడా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు 38 కదా, 38కి 39కి 2 ఇంచులు కలుపుకొని 2 ఇంచులు కలుపుకుంటే 39, 40, 41 పొడవు వస్తుంది. అంటే మనం కింద కట్స్ మలిచి కుట్టుకుంటాం కదా, పైన ఖర్చులు కింద ఖర్చులు అన్నీ లెక్క పెట్టుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు. లైనింగ్ కట్ చేసేటప్పుడు మనం అసలు పొడవు వచ్చినా తక్కువ, అంతకంటే తక్కువ వచ్చినా ఏమి కాదు. ఇది కరెక్ట్ పొడవు వచ్చింది. అయితే నేను ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఖర్చులకి మనకి కట్స్ కుట్టాక కింద మనం కుట్టిన తర్వాత మనం కరెక్ట్గా చూసుకొని షేప్ చేసుకొని కుట్టుకోవడానికి కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఒకేసారి మనం పొడుగు తక్కువ కట్ చేసుకున్నాం అనుకోండి, అదే 39 పొడుగు పెట్టుకుంటే ఏమవుతుందంటే 39 అంటే అప్పటికి మనం కుట్టేసరికి ఇంకా తగ్గిపోతుంది అనమాట. అమ్మాయికి కరెక్ట్ పొడవు రావాలి అంటే ఇప్పుడు మనం 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ప్రతి చోట మనం ఖర్చు అనేది కంపల్సరీ కలుపుకోవాలి. కొత్తగా కట్ చేసుకునే వాళ్ళకి చెప్తున్నా. నేను క్లాత్ ఎక్కడ వేస్ట్ కాకుండా చూపిస్తున్నా. ఇదేంటంటే మనకి ఇప్పుడు తల్లి పిల్లలు ఉన్నారనుకోండి, అంటే ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకోండి, పంజాబీ డ్రెస్ కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది. అలాంటప్పుడు ఇలా మనకి వర్క్ ఏమి రాకపోతే దీన్ని ఇలా కట్ చేసుకున్నామంటే అవతల మనం ఆ పాపకి కూడా గౌన్ కూడా అవుతుందండి. కాటన్ గౌన్లు నేను అలాంటివి కూడా కుట్టి చూపిస్తాను. ఇలాంటివి అంటే ముక్క వేస్ట్ అవ్వదు, మనకి క్లాత్ మిగులుతుంది. ఆ మిగిలిన క్లాత్ మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకు కూడా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. మీరైతే కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ జాయింట్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ రావచ్చు. నేనంటే కరెక్ట్గా కట్ చేసుకుంటున్నా. నేను దీని మీద జాయింట్ అనేది ఈజీగా వేసుకోగలను. కాటన్ వరకు అయితే మనకి ఇబ్బంది ఉండదు. కాటన్ కాకుండా అదే మనకి సిల్క్ అనుకోండి, నేనైనా కొంచెం ఎక్స్ట్రానే పెట్టి కట్ చేస్తాను. చంక ఫ్రంట్ లోతుది తర్వాత మనం కుట్టేటప్పుడు చూసుకోవచ్చు. ఇదనమాట, చూసారు కదా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేద్దాం. హ్యాండ్స్ అనేది అమ్మాయి 3/4 అడిగింది. 3/4 హ్యాండ్స్ మనం కట్ చేస్తాం. త్రీ బై ఫోర్త్ అంటే అమ్మాయి హ్యాండ్స్ పొడవు వచ్చేసి 15 ఇంచులు అంటే కింద మలిచి కుట్టడానికి ఆ పక్కకు ఉంటుంది కాబట్టి ఎక్కువ పొడవు కూడా అవసరం లేదు. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8.5. అంటే 8.5లో సగం 4.25 అయితే నేను 4.5 పెట్టాను. ఇది ఖర్చు పొడవు వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. మొన్న మీకు చెప్పాను కదా కొలతలతోటి హ్యాండ్ ఎలా కట్ చేయాలి అని. ఇప్పుడు మీకు అది నేను చూపిస్తాను అనమాట. ఇది 3/4 అయినా ఎల్బో హ్యాండ్స్ అయినా షార్ట్ హ్యాండ్ అయినా మొత్తం కొలతలతోటి ఒకటే వస్తుందండి. ఎక్కువ అయితే ఏం ఇది కాదు. అయితే అమ్మాయి అండర్ఆర్మ్ లూజ్ వచ్చేసి 14 ఉంది. 14 అంటే సగం అనమాట. 14లో సగం 7, 2 ఇంచులు ఖర్చు. అయితే ఇక్కడ మనం ఏంటంటే మీరు కొత్తగా కట్ చేసేవాళ్ళు అయితే 2.5 ఇంచులు ఇక్కడ మార్కు పెట్టుకోండి. చంక డౌన్ వచ్చేసి ఇది 3/4 కాబట్టి 2 ఇంచులు, లేదనుకోండి 2.5 వరకు పెట్టుకోవచ్చు. ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి మనకి అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇది ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోండి. ఇది ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ లూజు చూసుకోండి.
మళ్ళీ చెప్తున్నా, మనకి హ్యాండ్ ఎంతైనా సరే మనకి చంక రౌండ్ ఎంత ఉంది, వాళ్ళ చంక లోతు రౌండ్ ఎంత ఉందన్నది చూసుకొని మనం క్రాస్గా ఇలా మనకు చంక డౌన్ ముందు పెట్టుకోండి. ముందు చంక డౌన్ 2 ఇంచులు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత మరి ఇక్కడి నుంచి చూసుకోండి, మనకి ఎన్ని ఇంచులు కావాలి, 7 ఇంచులు కావాలి. 7 ఇంచులు కావాలంటే 7 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకున్నాం. మళ్ళీ మనకి ఆల్రెడీ బ్రష్కి 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, మళ్ళీ దీనికి కూడా 2 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి నేనైతే మామూలుగా గీసేస్తాను. మీకు కొత్త కాబట్టి మీకు అర్థం కాదు కాబట్టి కొత్తగా కట్ చేసే వాళ్ళకి చూపిస్తున్నాను నీట్గా. ఇప్పుడు 2.5 దగ్గర మార్క్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఈ 7 ఇంచులు మనం ఎక్కడైతే పెట్టుకున్నామో 2 ఇంచులు కిందకి డౌన్ చేసి ఇలా కిందికి అలా వచ్చేసేయండి. ఇక్కడి నుంచి ఇలా వచ్చేసేయండి, వచ్చి స్ట్రైట్ వెళ్ళిపోండి. ఇది మనకి ఖర్చులోకి. ఇప్పుడు మనకి ఫ్రంట్ లోత్ అనేది రావాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 4.5 ఉంది. 4.5కి సగం చేయండి. ఇక్కడ మార్క్ పెట్టండి, ఒకటి పెట్టి ఒక 1/2 ఇంచు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వచ్చేసి ఇది చూసారా, ఇదన్నమాట హ్యాండ్ కటింగ్ అనేది. ఇది అయిపోయింది. ఇది చంక ఫ్రంట్ పార్ట్, ఓకేనా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. దీనికి ఒక 1/2 ఇంచు ఉంటే చాలు అన్నమాట. ఇప్పుడు ఇది కట్ చేస్తుంది. మనం కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందు 4 పీసులు కలిపి, ఓకేనా. ఇప్పుడు టక్స్ పెట్టుకుందాం. ఇక్కడ ఇది ఇప్పుడు మనం దీన్ని మనకి ఈ రౌండ్ అనేది చంకకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ ఒక టక్ పెట్టేసుకోండి. హ్యాండ్ వచ్చింది, ఇవి వచ్చాయన్నమాట. ఇప్పుడు దీనికి మనం బక్రం వేసి పైపింగ్ వేసి కుడతాం. అది ఎలా కుట్టాలి, పైపింగ్ చేసి బక్రం వేసి ఎలా కుట్టాలన్నది చూపిస్తా. అయితే మళ్ళీ చెప్తున్నానండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది నేను చాలా వీడియో చూసుకోలేదు, దానివల్ల నాకు ఆ వీడియో మంచిగా రాలేదు. ఈసారి మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఇది బక్రం ఎలా కట్ చేసుకోవాలి, బక్రంతో ఎలా కుట్టుకోవాలి అనేది కూడా మీకు మళ్ళీ రేపు నేను కుట్టేటప్పుడు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా అర్థం కాకపోతే అడగండి, తప్పులుంటే ఏదైనా ఉంటే చెప్పండి. సరేనండి, ఉంటాను మరి.